మన కాంగ్రెస్ పెద్దలు, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మరి అట్లనే మంత్రులు, ఎమ్మెల్యేలు, మరి అధిష్టానము అందరూ ఎక్కడ ప్రజలకు ఇబ్బంది కలగద్దని చెప్పి ఈ పథకాలన్నింటినీ కూడా అప్పులున్నా కానీ అమలు పరవడం జరిగింది. రెండింటినీ మిగతా కూడా అదే ఇంట్లో జరిగితే అట్లనే మరి మన నియోజకవర్గం గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ఏమేమి పనులు అయితే మేము చేస్తామని చెప్పినామో అవన్నీ కూడా నేను ఎక్కడైనా చెప్తున్నా, ఇదే ముందో ఎంతనో కానీ పనులు అయితే అవుతాయి తప్పకుండా. ఆ నమ్మకం మీరు ఉంచండి. మీ బిడ్డలాగా నన్ను గెలిపించిండ్రు, మరి ఆ బిడ్డ మీకు మాట ఇచ్చింది కదా, మాట తప్పదు, అన్ని పనులు కూడా అవుతాయి. థ్యాంక్ యూ. కూడా ఉచితంగా బస్సులలో ప్రయాణిస్తున్నారు. మహిళలు ఉన్నారు అక్కడ, ప్రయాణిస్తున్నారా లేరా అక్క? ప్రయాణిస్తున్నారో చేతులు ఎత్తున్నారు, సంతోషంగా ప్రయాణిస్తున్నారు. మరి నా చెల్లెళ్ళు కూడా చాలా మంది కాలేజ్లకి స్కూళ్ళకి పోవాలంటే బస్సు ఖర్చుల భారం వాళ్ళ తల్లిదండ్రుల పైన పడకుండా ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్ గా ట్రావెల్ చేస్తూ ఉంటారు, కాలేజ్లకైనా స్కూళ్ళకైనా. వాళ్ళందరి పై నుంచి కూడా ఈ భారం తగ్గింది. వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషంగా ఎక్కడ పోయినా చెప్తున్నారు మేము మంచిగా బస్సులలో ప్రయాణిస్తున్నాము మా కాలేజ్కైనా స్కూల్కైనా అని. మరి అట్లనే ఆరోగ్యశ్రీ కూడా అమలు పడడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి రాబోయే రోజులలో మిగతా ఏమేమి గ్యారంటీలు అవుతున్నాయో మాకు ఒకరిద్దరు ఖాళీగా ఏమైనా పెన్షన్ వస్తుందేమో కానీ అది కాదు మాకు కావాల్సింది బిడ్డ, మా బిడ్డలకు ఉద్యోగాలు కావాలని అడిగింది. దాన్నే ముందుకు తీసుకెళ్తూ ప్రచారంలో కూడా ప్రతి సమయంలో నేను చెప్పిన ఇంట్లో ఒక్కరికి ఉద్యోగం వస్తే ఇల్లంతా బాగుపడుతుంది కాబట్టి మొదట ఉద్యోగాలు తెప్పడానికి నేను తప్పకుండా ప్రయత్నిస్తానని నేను చెప్పిన. మరి మా అత్తమ్మ మామయ్య దీనికి సహకరిస్తారని నేను అనుకుంటున్నా రాబోయే రోజులలో కూడా. ఎందుకంటే ఇందాక మన పెద్దలు కూడా చెప్పిండ్రు మొత్తం అందరికీ ప్రభుత్వమే ఉద్యోగాలు ఇవ్వాలంటే అది కుదరదు, అది మనకు కూడా తెలుసు. కాబట్టి మన నియోజకవర్గంలో అయినా ఇంకెక్కడ ఏ నియోజకవర్గాల్లో ఉన్న వాళ్ళ సొంత నియోజకవర్గ ప్రజలు ఎంతో కొంత కృషి చేయాలి. ఏదైనా ఇండస్ట్రీలు పెట్టడమో లేకపోతే చిన్న వ్యాపారాలు పెట్టడమో ఇంకేమైనా పెట్టడం వల్లనో చాలా మందికి ఉద్యోగాలు వస్తాయి. మరి అప్పటికే ఈ ఆలోచన ఉంది మా అత్తమ్మ మామయ్య వాళ్ళకి. అప్పటి నుంచి కొద్దిగా భూమి సేకరించుకుంటూ వస్తున్నారు. మరి ఇది ఎందుకు చేయాలని అనుకున్నారంటే ఇందాక మా మామయ్య చెప్పిండ్రు కాబట్టి నేను పొడిగించకుండా కొంచెం ఏమన్నారు, కష్టపడి ఇక్కడ మా మామయ్య కష్టపడి చదువుకొని అమెరికాకి వెళ్ళిండ్రు. మరి అంతే కష్టం మా అత్తమ్మ కూడా అక్కడ పడి ఈ సంసారాన్ని ఇంత పెద్దగా చేసి ఇంత పైకి ఎదగడానికి కారణం ఇద్దరు కలిసి పైకి ఎదిగిండ్రు. వాళ్ళు పడ్డ కష్టాలు చిన్నప్పుడు మా అత్తమ్మకి చిన్నప్పుడు నాన్నగారు చనిపోవడం జరిగింది. మరి అట్లనే మా మామయ్య కూడా నాన్నగారు చనిపోవడం జరిగింది. మరి వాళ్ళు పడ్డ కష్టాలు ఇంకెవ్వరు పడద్దు అన్న ఆలోచనతోటి అందరికంటే మనం చేయలేము, కనీసం మన ప్రాంతంలో ఎంతమందికి వీలైతే అంతమందికి మన వంతు సహాయం మనం చేయాలన్న ఆలోచనతోటి వాళ్ళు అప్పుడు నేను పుట్టలేదు అనుకోండి, కానీ అప్పుడే ఎప్పుడో 30 ఏళ్ల కిందనో 35 ఏళ్ల కిందనో వాళ్ళు అభివృద్ధి పనులు పెట్టడం మొదలు పెట్టిండ్రు. మరి అదే విధంగా ఇప్పటికీ కూడా చేస్తున్నారు. మరి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేది చాలా మంది చదువుకుంటున్నారు, కాకపోతే స్కిల్ అనేది ఉండట్లేదు కొన్ని చోట్ల.